మనం జర్నీ చేసే ప్రతిసారి ఒకే రకమైన ఎమోషన్స్‌ని అయితే గనక క్యారీ చేయలేము కదా! కొన్ని కొన్ని సార్లు కొన్ని గుడ్ మెమరీస్ ఉంటాయి. కొన్ని బ్యాడ్ మెమరీస్ ఉంటాయన్నమాట. ఇప్పుడైతే ఒక బ్యాడ్ మెమరీని మీతో షేర్ చేసుకుంటా. మేమెప్పుడు విజయవాడ వెళ్ళినా లేదంటే గనక ఆకివీడు నుంచి విజయవాడ వచ్చినా కూడా రిసీవ్ చేసుకోవడం గానీ, మళ్ళీ మమ్మల్ని ఎక్కించడానికి గానీ మా డ్యాడీ వస్తా ఉంటారు. మా డ్యాడీకి అవైలబిలిటీ లేకపోతే మా అమ్మనైనా కూడా ఎవరో ఒకళ్ళైతే గనక స్టేషన్ దగ్గరికైతే వస్తా ఉంటారనమాట. ఇన్ని సార్లు నేను జర్నీ చేసినా ఎప్పుడు ఈ మధ్య కాలంలో మా బుడ్డోడు పుట్టిన తర్వాత నేను ఫేస్ చేయలేనిది ఇప్పుడు ఫేస్ చేశాననమాట. మనం కొంతమంది మాత్రమే కొన్ని కొన్ని సార్లు ఏమైనా అన్నా లేదు మనం అనేసినా కూడా పెద్ద పట్టించుకోకుండా రియాక్ట్ అయ్యే రిలేషన్‌షిప్స్ కొన్నుంటాయి. పేరెంట్స్, సిబ్లింగ్స్, హస్బెండ్, వైఫ్ అంతే. మిగతావి ఏవైనా ఉంటే గనక లేదు మన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఆ రిలేషన్స్. లేదంటే మనం మాస్క్ వేసుకొని వాళ్ళతో ఎలా ఉంటామో అలా నటించేస్తా ఉంటామనమాట. ఇప్పుడెందుకు చెప్తున్నానంటే మేమెప్పుడు వెళ్ళినా వచ్చే మనిషి ఈసారి కొంచెం హెల్త్ బాగోక రాలేదనమాట. 30 సంవత్సరాల నుంచి తెలిసిన నాకు అది తీసుకోవడం కొంచెం కష్టమైతే నిన్న కాక మొన్న పుట్టిన మా బుడ్డోడు కూడా ట్రైన్ దిగుతూనే "అమ్మ బుజ్జి తాత ఏడమ్మా" అని అనగానే అదేంటంటే ఆ మూమెంట్‌ని నేను తట్టుకోలేకపోయాను. రిసీవ్ చేసుకోలేకపోయాననమాట. ఈసారి జర్నీ ఇలా ఉంది. మనలో చాలామంది కూడా కొన్ని కొన్ని సార్లు ఇలాంటి ఎమోషన్స్‌ననేవి ఫీల్ అవుతా ఉంటారనమాట. అంటే ఫేస్ చేస్తా ఉంటారు. ఎందుకంటే రెగ్యులర్‌గా ఉన్న మనిషి, మనతో ఉన్న మనిషి ఎప్పుడైతే ఆ మనిషి లేడు, లేదంటే గనక రాలేదు అని తెలుస్తామో అప్పుడు ఫీల్ అవుతాం.